చాలా స్పందన ఉన్నది. ఎందుకంటే జంగాల క్యాస్ట్ కూడా ఎక్కువ ఉన్నది. వాళ్ళందరూ కూడా కేసీఆర్ నప్పుడు దయాకర్ గారు ఉన్నప్పుడే మా ఫంక్షన్ హాల్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ వార్డ్ డెవలప్మెంట్ కానీ మా కులం గురించి పట్టించుకున్నాడు. ఆ డివిజన్ కూడా బాగా డెవలప్మెంట్ చేశాం. చూశారు ఉత్తరాయనగర పార్కు, వాళ్ళ దగ్గర కూడా స్పోర్ట్స్ ఫంక్షన్ హాల్, ఆడిటోరియం కట్టించాను. అన్నీ కూడా కట్టించాను. పక్కనే శ్మశాన వాటిక కూడా కట్టించాను. తొర్రూరు కూడా బాగా డెవలప్మెంట్ చేశాను. ఏది ఏమైనా కేసీఆర్ని పోగొట్టుకున్నాం, దయాకర్ని పోగొట్టుకున్నాం. వాళ్ళ మనసులను గెలిపియాలి. గతంలో మనం కొన్ని పొరపాటు చేశాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బోకర్ మాటలు 2000, 4000 పెన్షన్, 25,000 2500 స్కూటీలని, గ్యాస్ మాఫీ అని ఎంతో మోసం చేశాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే లాభం జరిగింది. వీనికి బుద్ధి చెప్పాలనేది ప్రజల లోపల వచ్చింది. ఒక్కొక్క ఇంటికి పోతే మాకు 2000 పెన్షన్ 2 ఏళ్లలో 40,000 బాకీ పడ్డాడు. 2500 ఇస్తారని